క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ దాని యొక్క అంతరార్థములో 4వ భాగములో మనము దివ్య బలి పూజకు ఉన్న 2వ పేరును మనం ధ్యానించుకుంటాం. 2వ పేరులో దివ్య బలి పూజను ద లాస్ట్ సప్పర్ లేదా ప్రభువు కడరాత్రి భోజనం అని పిలుస్తారు. ఈ పూజను ఎందుకని కడరాత్రి భోజనముగా పిలుస్తారు అనంటే, యూదులందరూ పాస్కా పండుగను చేసుకొనుటకు సంసిద్ధమవుతూ ఉన్న సందర్భంలో, పాస్కా భోజనాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఈ పరమ ప్రసాదమైన జీవాహారాన్ని, నూతన దివ్య బలి పూజను అంటే పరమ దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. దీనిని మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 30 వచనాలు, మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుండి 21వ వచనాలు, లూకాసు వార్త 22వ అధ్యాయము 7 నుండి 13 వచనాల్లో మనం చూస్తాం. అంటే ఈ కడరాత్రి భోజనము అనేది ఇంతటితో సమాప్తం అవడం లేదు, కానీ దానిని యేసు ప్రభు తన శిష్యులు కొనసాగించారు. దానిని మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42-46 వచనాలలో మనం మరలా తిరిగి చూస్తాం, చదువుకుంటాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 16వ వచనములో యేసు ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు: ఏలైనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు దీనిని మరలా నేను చవిచూడను అని పలుకుతూ ఉన్నాడు. అంటే ఈ బలి కడరాత్రి భోజనముతో మాత్రమే ఆగిపోదు, ముగియదు, కానీ తిరిగి యేసు ప్రభువు 2వ రాకడ వచ్చు అంతవరకు, లేదా 2వ రాకడలో యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యే అంతవరకు కూడా ఈ ప్రభు యొక్క కడరాత్రి భోజనము అనేది కొనసాగుతూ ఉన్నదనేదే దీని అర్థం. దీనిని కొనసాగించడానికి యేసు ప్రభువు తన శిష్యులకు అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఉదాహరణకు ఇదే అధ్యాయము లూకాసు వార్త 22-28 నుండి 30 వచనాలలో చూసినట్లయితే, నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే, నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లు నేనును మీకు ఇచ్చుచున్నాను, మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనములపై కూర్చుండి 12 ఇశ్రాయేలు గోత్రములకు తీర్పు తీర్చెదరు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు కూడా ఈ కడరాత్రి భోజనపు విందు కొనసాగించాలని తన లేఖలో మనందరికీ కూడా క్లుప్తంగా సవివరంగా వివరిస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయము 23 నుండి 29 వచనాలు చదివినట్లయితే మనకు ఏమర్థమవుతుంది? కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు తిరిగి వచ్చు వరకు, అనగా ప్రభువు తిరిగి వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటించెదరు అని పలుకుతూ ఉంటాడు. అందువలన దివ్య బలి పూజలో గురువు ఇది మన విశ్వాస రహస్యము అని పలికినప్పుడు, ప్రభువా మీ మరణమును మీ పునరుత్థానమును ప్రకటించెదము, మీరు మరలా తిరిగి వచ్చే వరకు మేము దానిని ధ్యానించుకుంటాము అని మనమందరము కూడా సమాధానం ఇస్తూ ఉంటాం. అందువలన కథోలిక శ్రీసభ సత్యోపదేశపు పుస్తకములో 1329లో రొట్టె విరుపు యూదుల యొక్క భోజన సమయంలో జరిగేటటువంటి ఒక తంతు. దీన్ని యేసు ప్రభు ప్రత్యేకంగా ఉపయోగించి భోజన సమయంలో తన శిష్యుల మధ్య
తాను ఒక యజమానుడిగా రొట్టెను ఆశీర్వదించి విరిచి వారందరికీ పంచి దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అన్నాడు. అందువలన మనము ఈ దివ్య బలి పూజను ద లాస్ట్ సప్పర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లేదా ప్రభు కడరాత్రి భోజన సమయము అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగము ద్వారా ప్రభు దివ్య సప్రసాదములో నుండి ఇవ్వాలనుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను పొందుకొని మరల ఆ దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు అత్యంత భక్తిభావంతో పాల్గొందామని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.